ఈ రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైఎస్ఆర్సీపీ వెస్ట్ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమం పేరిట పశ్చిమ నియోజకవర్గానికి సుమారు 1500 కోట్ల నిధులను వెచ్చించారని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అభ్యర్థిగా తనను గెలిపించాలని 51వ డివిజన్ ప్రజలకు షేక్ ఆసిఫ్ విజ్ఞప్తి చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి 50వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నేతలు బంకా విజయ, శివ, చాముండేశ్వరితో కలిసి పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ గొల్లపాలెం గట్టుకొండ ప్రాంతంలో సోమవారం పర్యటించారు. ఇంటింటికి వెళ్లి పార్టీ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేసి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆసిఫ్ 50వ డివిజన్లో సీసీ రోడ్ల నిర్మాణం, మెట్ట మార్గం పునరుద్ధరణ, త్రాగునీటి సౌకర్యం, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులతో పాటు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టి డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తారీఖునే కొండ చివరన ఉన్న అర్హులైన వారందరికీ పెన్షన్ అందించిన ప్రభుత్వం తమదని గుర్తు చేశారు. ప్రజా పాలన అందించిన ప్రజాప్రభుత్వం తమదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గడప గడపకు వెళుతున్న తమకు ప్రజలు కర్పూర నీరాజనాలు పలుకుతూ మరొకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పట్టం కడతామంటూ స్పష్టం చేస్తున్నారని వెల్లడించారు. 50 డివిజన్లో గడప గడప కార్యక్రమం బంకా విజయమ్మ గారి ఆధ్వర్యంలో ఈ గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాల గురించి అడగడం తెలుస్తుంది. అడిగి ఏదైతే సంక్షేమ పథకాలు ఎవరికైతే రావట్లేదో వాళ్ళందరినీ కనుక్కొని ఆ సంక్షేమ పథకాలు వచ్చే విధంగా ఆఫీసర్స్తో మాట్లాడి ఆ పథకాలన్నీ చేకూర్చే విధంగా పనిచేస్తున్నాం. ప్రతి చోట వెళ్ళిన చోటల్లా బ్రహ్మరథం పడుతున్నారు. మంచి సంక్షేమ పాలన ఇస్తున్నారు జగన్ గారు. మంచి పథకాలు వస్తున్నాయి. మాకు కొండ ప్రాంతం అయినా సరే మాకు తీసుకొచ్చి పథకాలు ఇస్తున్నారయ్యా వాలంటీర్లు. కొండ ప్రాంతం మొత్తం వాటర్ ట్యాంకులు కానీ, మెట్ల మార్గం కానీ, అలాగే సీసీ రోడ్లు కానీ, అన్ని రిటైనింగ్ వాల్స్ కానీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క డివిజన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమంతో జగనన్న పాలన నడుస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్నకే మేము మద్దతుగా ఉంటాం, మళ్ళీ జగనన్నని సీఎం చేసుకుంటాం, మాకు 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయ్యా. మాకు గతంలో పెన్షన్ కోసం అయితే వెళ్ళి పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి వచ్చేవాళ్ళం. కొండ ప్రాంతం దిగి మళ్ళీ వెళ్ళేటప్పటికి 6-7 అయిపోయేది. ఈరోజు కొండ ప్రాంతం అయినా సరే వచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నారు. అన్ని సదుపాయాలు మాకు బాగున్నాయి. మళ్ళీ మేము జగనన్నని గెలిపించుకుంటాం అయ్యా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఇది ప్రజాపాలన, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలోనే సంక్షేమ పథకాలు 8 కోట్ల రూపాయలతో పశ్చిమ నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలతో ఈ యొక్క పథకాలని ఇవ్వడం జరిగింది. అలాగే 400 నుంచి 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. ఈ పర్యటనలో పాల్గొన్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 50వ డివిజన్ కార్పొరేటర్ బోయా సత్యబాబు స్థానిక సమస్యలు గాలికి వదిలేసి రాష్ట్ర దేశ రాజకీయాలు మాట్లాడడంలో అందవేసిన చేయి అంటూ వెల్లడించారు. ఈ డివిజన్ ప్రజలు అర్థం చేసుకుని ప్రజా పరిపాలన అందిస్తున్న వైఎస్ఆర్సీపీని రానున్న ఎన్నికల్లో గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. మన పశ్చిమ నియోజకవర్గంలో 50వ డివిజన్ బంకా విజయ గారు ఇన్ఛార్జిగా వ్యవహరించడం జరుగుతుంది. ఈరోజు 50వ డివిజన్లో కొండ ప్రాంతం అంతా మన షేక్ ఆసిఫ్ గారు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు, అలాగే చైతన్యారెడ్డి కార్పొరేటర్ గారు, అలాగే పుణ్యశీల గారు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ పెద్దలు, అలాగే చాము, బంకా శివ గారు అందరం ఈరోజు ప్రతి కొండ ప్రాంతంలో ప్రతి ఒక్క గడపకి వెళ్ళటం జరిగింది. ఈరోజు కొండ ప్రాంతంలోన మెట్ల మార్గం ఎంత దయనీయంగా ఉండేదో గతంలోన ఈరోజు ఒక్కసారి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క మెట్లు ప్రాంతం కూడా చాలా చక్కగా అభివృద్ధి చెందటం జరిగింది. ఎప్పుడో గతంలో 30-40 ఏళ్ల క్రితం వేసిన మెట్లు ఈ రోజుకి కూడా దానికి పోయినా కానీ, ఇరిగిపోయినా కానీ, లేకపోతే ఎక్కడ బీట్లు ఇచ్చినా కానీ చిన్న టచ్అప్ చేసే పరిస్థితుల్లో కూడా గత పాలకులు కానీ, గత కార్పొరేటర్లు కానీ, ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్ కానీ ఎవ్వరూ ఆ ఒక పనుల మీద ఏనాడు దృష్టి పెట్టింది లేదు. ఈ డివిజన్లో 5 పిచ్చింగులు జారిపోయినాయి. 5 పిచ్చింగులు మళ్ళీ మనం కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. డివిజన్ మహిళా నేత బంకా చాముండేశ్వరి మాట్లాడుతూ ఈ 50వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ ఓటమి చెందిన నిరుత్సాహపడకుండా డివిజన్ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చించడం జరిగిందని, రానున్న సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సీపీని గెలిపించుకొని తీరుదామంటూ స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్య అభ్యర్థి అయిన షేక్ ఆసిఫ్ గారితో అలాగే నగర మేయర్ గారు గడప గడపకు వెళ్ళడం జరిగింది. గతంలోని ఎమ్మెల్యే గారు, నగర మేయర్ గారు గడప గడప కార్యక్రమానికి
ఏ కొండకైతే ఎక్కేమో అక్కడ ఏ పనులు అయితే చేయాలో రిటర్నింగ్ వాళ్ళు డ్రైన్లు చిట్ట చివర కొండ భాగంలో ఉన్న మెట్టుతో సహా ప్రతి ఒక్కరికి అభివృద్ధి అనేది అందాలి, కొండ ప్రాంతంలో నివసించే ప్రజలు కూడా అన్ని సౌకర్యాలు అందాలి అనే ఆలోచనతో ఈరోజు 50 డివిజన్లో కొండ ప్రాంతం పూర్తిగా నగర మేయర్ గారి ఆధ్వర్యంలోనైనా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనైనా పూర్తిగా అభివృద్ధి చెందింది అని చెప్పడానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను.